చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, ప్రోటీన్ అడిక్వేట్‌గా తీసుకోవడం వల్ల వచ్చే లాభాల గురించి చెప్తూ ఉంటారు. కానీ ప్రోటీన్ వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయని చెప్పి. అలాంటివేమీ ఉండవు. ఇలాంటి అపోహల వల్ల ప్రోటీన్ వల్ల వచ్చేటువంటి లాభాలను చాలా మనం కోల్పోతాం. ముఖ్యంగా మన ఇండియన్ కమ్యూనిటీల్లో ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా తక్కువ. వరల్డ్ వైడ్ ప్రోటీన్ చాలా తక్కువ తీసుకున్నటువంటి కొన్ని కంట్రీస్‌లో మనది కూడా ఒకటి. రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అంటాం. అంటే పర్ డే మినిమం తీసుకోవాల్సినటువంటి ప్రోటీన్ ప్రతి మనిషికి 0.8 టు 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్. అంటే ఒక 60 కిలోగ్రాముల బరువు ఉన్నటువంటి వ్యక్తి మినిమం 50 టు 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే తీసుకోవాలి. మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ దీంట్లో 30% కూడా తీసుకోవట్లేదు. దీనివల్ల ప్రోటీన్ వల్ల వచ్చేటువంటి లాభాలు ముఖ్యంగా వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడం, మజిల్ గ్రోత్, హెయిర్ గ్రోత్ ఇలాంటివన్నీ కూడా ప్రాపర్గా జరగకపోవడం వల్ల నష్టపోతూ ఉన్నారు. సో ఇలాంటి మిత్స్కి దూరంగా ఉండి ప్రోటీన్ అడిక్వేట్‌గా తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ముఖ్యంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ డయాబెటిస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇట్లాంటివి కూడా కంట్రోల్‌లో ఉండడానికి అది సహకరిస్తుంది. నమస్కారం.